ఇవాళ భారత్లో పాక్షిక సూర్యగ్రహణం సంభవించబోతోంది. అమావాస్యతో పాటు పితృపక్షం కూడా కావడంతో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అంటూ చెప్తున్నారు. రాత్రి 10:59 గ్రహణం ప్రారంభమవుతుంది. రేపు తెల్లవారుజామున 3:23 వరకు ఈ గ్రహణం ఉంటుంది. ఈ ఏడాది ఇదే ఆఖరి సూర్యగ్రహణం అంటున్నారు. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడొద్దంటూ నిపుణులు చెప్తున్నారు. గ్రహణం వేళ గర్భిణులకు ముప్పు పొంచి ఉంటుందని జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. గ్రహణానికి ముందు తర్వాత అతి జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. గ్రహణం సందర్భంగా యమగండం పొంచి ఉంటుంది కొంతమంది, కానీ కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయంటున్నారు. మధ్యాహ్నం 12:09 నుంచి 1:39 వరకు యమగండం ఉంది అంటూ శాస్త్రాలు చెప్తున్నాయంటూ చెప్తున్నారు. కొన్ని రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచిస్తున్నారు. మనందరికీ తెలిసిందే, సహజంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చిన సమయంలో కొన్ని నియమాలు నిబంధనలకు సంబంధించి శాస్త్రాలు ఒక రకంగా చెప్తూ ఉంటే సైన్స్ మరొక రకంగా చెప్తూ ఉంటుంది. పెద్దగా సైన్స్ నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు, కానీ ఒకవేళ గ్రహణాన్ని చూడాలి అనుకున్నప్పుడు నల్ల కళ్ళద్దాల ద్వారా చూస్తే బాగా క్లియర్గా కనిపిస్తోంది అని చెప్తారు. అంతకుమించి పెద్దగా ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణాల వల్ల మానసికంగా కానీ శారీరకంగా కానీ పెద్దగా సమస్యలు ఏమి ఉండవు అని కొంతమంది చెప్తున్నారు సైన్స్ ప్రకారం. కానీ శాస్త్రాల ప్రకారం మాత్రం గర్భిణులకు ఇది చాలా ప్రమాదకరమైన సమయం అని, అలాగే ముఖ్యంగా ఆ టైంలో ఎవరు తినొద్దని, బయటికి రావద్దని, అలాగే ఇక మిగతా కార్యక్రమాలు ముఖ్యమైనటువంటి పనులు అన్నీ కూడా మానేయాలని చెప్పేసి, పూజలు చేయకూడదని చెప్పేసి, దేవుడి విగ్రహాలు పటాలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఒక క్లాత్తో కప్పేయాలి అని చెప్పి, లేదంటే టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఉంచుతారు ఆ సమయంలో, మనందరికీ తెలిసిందే. ఇలా రకరకాలుగా ఉన్నాయి. మరికొంతమంది అమావాస్య అన్నప్పుడు లేదంటే సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాల సమయంలో రకరకాల క్షుద్ర పూజలు చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అనేకం మనం చూస్తూ ఉంటాం అలాంటి ఘటనలు, అందులోనూ రాత్రి సమయంలో వచ్చింది ఈరోజు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని మనం ఆశిద్దాం. మరోవైపు పితృపక్షం కూడా కావడంతో ఈ రోజున చాలామంది తమ పితృదేవతలకు పూజలు చేస్తారు, కొన్ని కార్యక్రమాలను వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు, అవి కూడా మనకు తెలిసిన విషయమే. ఇలా కలిసి రావడంతో ఒకదానికొకటి, ఓవైపు సూర్యగ్రహణం అమావాస్య, మరోవైపు పితృపక్షం కూడా కావడంతో పూజలు చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి నమ్మకాలు ఉన్నాయి ఇలాంటి విషయాల్లో. ముఖ్యంగా ఇలాంటి రోజున అంటే అమావాస్య రోజున పూజలు చేస్తే అవి ఫలిస్తాయని, చాలా శక్తివంతంగా పనిచేస్తాయని నమ్ముతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అమావాస్యని క్షుద్ర పూజలకు ఉపయోగించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రాలు అసలు ఏం చెప్తున్నాయి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు శాస్త్రాల ప్రకారం అనేది చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. ఒక్కసారి నేను కూడా అవి మీకు చదివి వినిపిస్తాను. శాస్త్రాలు అసలు ఏం చెప్తున్నాయి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అంటే, ఆ టైంలో ఫుడ్ తినకూడదు అని చెప్తున్నాయి. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలట, దేవుడి పటాలు చిత్రపటాలను తులసి మొక్కలను తాకకూడదు అంటున్నారు. బ్లేడు కత్తెర చాకు లాంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదట. అలాగే ఇంట్లో స్టవ్ వెలిగించకూడదు, గ్రహణ సమయంలో అగ్నిని ముట్టించకూడదు, ఇంట్లో అలాగే కొత్త పనులు ప్రారంభించకూడదు, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు, ఇవి నియమాలుగా చెప్తున్నారు. అలాగే గ్రహణం వీడిన తర్వాత ఇంటిని నీటితో శుద్ధి చేసుకోవాలట. ఆ తర్వాత గంగాజలం చల్లాలట. ఆ వాటర్ లేకపోతే పుణ్యనదుల నుంచి నీటిని తీసుకొస్తే అవి కూడా చల్లొచ్చు గంగాజలం లేకపోతే అంటున్నారు. దేవుడి విగ్రహాలు ఆ టైంలో క్లాత్తో మూసివేయాలి అని చెప్తున్నారు. తర్వాత విగ్రహాలను శుద్ధి చేయాలని అంటున్నారు. ఆధ్యాత్మిక గ్రంథాలు ఏవైతే ఉంటాయో మహాభారతం, సుందరాఖండ, భగవద్గీత లాంటి గ్రంథాలను చదవాలట ఆ సమయంలో అని చెప్తున్నారు. అలాగే దర్భ, గరిక, తులసి ఇలాంటివి ఏదైనా పదార్థాలు తినే ఫుడ్ మీద లేదంటే ఆ పాత్రల మీద పెట్టాలి అని చెప్తున్నారు. జపం, అనుష్ఠానం లాంటివి చేస్తే మంచిది ఆ సమయంలో. పూజలు ముఖ్యంగా ఆ టైంలో దేవుడి పూజలు చాలామంది చేయరు అని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే శివుడు, దుర్గాదేవి, విష్ణువు వీళ్ళకి సంబంధించినటువంటి ఏవైనా సరే మంత్రాలని జపిస్తే ఆ సమయంలో మంచి ఫలితం ఉంటుందని మరికొంతమంది చెప్తున్నారు. సెప్టెంబర్ 21వ తేదీన ఆదివారం నాడు ఈరోజు మనకి 23:24 వరకు ముగుస్తుంది. రాత్రి సుమారుగా 11 గంటల సమయంలో మొదలవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ భారతదేశంలో మాత్రం ఈ ఎఫెక్ట్ కనిపించదు, అంటే మనం డైరెక్ట్గా చూడడానికి కుదరదు, మనకి కనిపించదు అని కూడా చెప్తున్నారు. రాత్రి సమయంలో రావడం మనకి దీని ప్రభావం పెద్దగా ఉండదని కూడా చెప్తున్నారు. ఇతర దేశాల్లో కొంతవరకు కనిపించే అవకాశం ఉంది, కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తున్నారు. బట్ మోస్ట్లీ
ఆ సమయంలో అందరూ నిద్రపోతుంటారు కాబట్టి 11 గంటల సమయం నుంచి ఉదయం 3 గంటల 3:30 గంటల సమయం వరకు అంటున్నారు కాబట్టి 10 గంటల 59 నిమిషాలు ఎగ్జాక్ట్గా చెప్పుకుంటే, అలాగే ఉదయం సుమారుగా 3 గంటల 23 నిమిషాలు ఇది గ్రహణం సమయం. ఈ సమయంలో చాలా వరకు నిద్రపోతూ ఉంటారు కాబట్టి పెద్దగా ఇలాంటి కార్యక్రమాలను చేసే అవకాశం ఉండదు. ఒకవేళ నమ్మకాలు ఎక్కువగా ఉన్న వాళ్ళైతే ముందే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని నిద్రపోతే బెటర్ అని చెప్తున్న వాళ్ళు లేకపోలేదు. సో దీనికి సంబంధించి అసలు మీరేమనుకుంటున్నారు? రకరకాలు ఓ పక్క సైన్స్ చెప్తోంది సహజంగా సూర్యగ్రహణం లాంటివి వచ్చినప్పుడు డైరెక్ట్గా చూడకుండా లేదంటే జస్ట్ బ్లాక్ ఫిల్మ్ ఉన్నటువంటి గ్లాసెస్ పెట్టుకొని చూస్తే మంచిది అని చెప్తున్నారు. అంతకు తప్ప ఈ మహిళల మీద పెద్దగా ప్రభావం ఉంటుందని కానీ, లేకపోతే మానసికంగా సమస్యలు వస్తాయని కానీ, లేదంటే కొంతమంది చాలా రకాలుగా అయినటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అవి కానీ, ముఖ్యంగా క్షుద్ర పూజలు చేయడం, ఇవి ఏ రకమైనటువంటి నమ్మాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఫుడ్ తినాలా లేదా అనే దానికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు ప్రతిసారి డిస్కషన్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించింది కూడా ఎలాంటిది లేదు అని సైన్స్ చెప్తుంది. మరోవైపు శాస్త్రాలు మరో రకంగా చెప్తున్నాయి అంటున్నారు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ఈ అమావాస్యలు లేదంటే సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు వచ్చిన ప్రతిసారి సైన్స్ వర్సెస్ శాస్త్రాలు ఈ గొడవ మనం చూస్తూనే ఉంటాం. ఎవరి వాదన వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళవి అన్న పరిస్థితిలో మనకు కనిపిస్తుంది. కానీ మూఢనమ్మకాలు మాత్రం తప్పు. చాలామంది క్షుద్ర పూజలు మీరేదో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటారా? ఇప్పుడు ప్రెగ్నెంట్ విమెన్స్కి ఏదో కొంత సమస్యలు ఉండే అవకాశం ఉంది అంటున్నారు, కానీ రిస్క్ తీసుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు. నిజమా కాదా అనేది ఎవరికి తేల్చలేని పరిస్థితి, ఎవరి నమ్మకాలను బట్టి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి. కానీ రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి కొంతమంది జాగ్రత్త పడితే పోయేదేముంది, మనకేమైనా నష్టం జరుగుతుందా అని జాగ్రత్త పడే వాళ్ళు ఉంటారు ఆ టైంలో. సో అలాంటివి మనం కాదనలేము. కానీ చాలామంది క్షుద్ర పూజలు చేస్తుంటారు, చాలామంది నరబలులు ఇస్తుంటారు, లేదంటే అమాయక జంతువుల్ని బలిస్తుంటారు. ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా తప్పు. ఈ క్షుద్ర పూజలు చేయడం వల్ల సాధించేది ఏంటి అంటే, చాలామంది టార్గెట్స్ ఏముంటాయంటే ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలనో, ఇంకొకరి ప్రాణాలు తీయాలనో, లేదంటే ఇంకొకరికి నష్టం జరగాలనో తప్ప మంచి కోసం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. మీ చుట్టుపక్కల ఒకవేళ ఇలాంటివి ఏదైనా జరుగుతుంటే వెంటనే పోలీసులకు కాల్ చేయండి, లేదా ఆర్టీవీకి తెలియజేయండి. మేము ఆ విషయాన్ని అడ్రస్ చేస్తాం, మేము ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇలాంటి విషయాల్లో నమ్మకాలు కనుక, మూఢనమ్మకాలు కనుక ఉంటే వాటిని పారద్రోలే కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఆర్టీవీ చేస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మీరు ఏది నమ్ముతారు? సైన్స్నా, శాస్త్రాలనా? మీరు దేన్ని ఫాలో అవుతున్నారు? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి.